ఈ భూమిమీద దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. కాని ఆ అమ్మ తన పిల్లల కోసం ఎంతటి నరకాన్ని అయినా చిరునవ్వుతో భరిస్తుందని, తన గుండెల్లో ఎంత పెద్ద సముద్రాన్ని దాచుకుంటుందో చాలామందికి తెలియదు. ఈరోజు మన కథలో ఒక తల్లి మరణం తర్వాత ఆమె గదిలో దొరికిన ఒక పాత చెక్కపెట్టె, అందులో ఉన్న ఒక డైరీ, ప్రతి నెల 15వ తేదీన వచ్చే ఒక ఫోన్ కాల్ ఒక కొడుకు జీవితాన్ని, అతని అహంకారాన్ని ఎలా మార్చేశాయో, ఆ తల్లి తన గుండెల్లో దాచుకున్న ఆ గుండెల్ని పిండేసే రహస్యం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్లల్లో కన్నీళ్లు ఆగవు. కన్నతల్లి ప్రేమ ఎంత లోతైనదో, ఆమె త్యాగం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తెలియజెప్పే ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న ఒక ఖరీదైన అపార్ట్మెంట్. అందులో ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నాడు అరవింద్. అరవింద్ అమెరికాలో ఒక చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకు లక్షల్లో జీతం, చేతి కింద పదుల సంఖ్యలో ఉద్యోగులు. అతని జీవితం ఎంతో విలాసవంతంగా సాగిపోతోంది. కాని సరిగ్గా వారం రోజుల క్రితమే అతని తల్లి అన్నపూర్ణమ్మ గుండెపోటుతో కన్నుమూసింది. అన్నపూర్ణమ్మ జీవితం పూలపాన్పు కాదు. అరవింద్కు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతని తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుండి ఆ తల్లే అరవింద్కు అన్నీ తానై పెంచింది. పగలు ఒక చిన్న బట్టల దుకాణంలో పనిచేస్తూ, రాత్రిపూట కుట్టుమిషన్ తొక్కుతూ తన కడుపు మార్చుకుని కొడుకుని ఉన్నత చదువులు చదివించింది. కొడుకు ప్రయోజకుడయ్యాక ఆమెను అమెరికా తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా ఆమె ససేమిరా అంది. నాకు ఈ సొంతూరు, ఈ వాతావరణం విడిచి రాలేన్రా అని చెప్పేది. అరవింద్ ప్రతి నెలా ₹1,00,000 తన తల్లి అకౌంట్లో వేసేవాడు. ఆమె కోసం ఒక పెద్ద ఇల్లు కొన్నాడు, పనివాళ్లను పెట్టాడు. కాని అన్నపూర్ణమ్మ ఎప్పుడూ ఒక పాత పెంకుటింట్లోనే ఉండేది. అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఎంతో ముడిపెంగా, వేలు ఖర్చుపెట్టి కొని తెచ్చిన ఖరీదైన పట్టుచీరలు, ఎంతో ఇష్టపడి తెచ్చిన కొత్త బట్టలు అన్నీ కనీసం మడత కూడా విప్పకుండా బీరువాలోనే ఉండిపోయాయి. ఆమె మాత్రం ఎప్పుడూ రంగు వెరిసిపోయిన, మాసిపోయిన పాత నూలు చీరలు మాత్రమే కట్టుకునేది. అరవింద్ పంపే డబ్బునంతా ఏం చేస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అమ్మా, నేను నెలకు లక్షలు పంపిస్తున్నాను, కనీసం మంచి బట్టలు కట్టుకోలేవా? నేను తెచ్చిన ఖరీదైన చీరలు కట్టుకుంటే ఏమవుతుంది? చుట్టుపక్కల వాళ్లు చూసి కొడుకు అమెరికాలో ఉన్న తల్లిని బిచ్చగత్తెలా చూసుకుంటున్నాడు అని నన్ను తిట్టుకుంటారు. నీ పిస్నాడితనం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది అని అరవింద్ ఎన్నోసార్లు ఫోన్లో గట్టిగా అరిచేవాడు. ఆమె మౌనంగా కన్నీళ్లు తుడుచుకుని, సరేరా కన్నా, వచ్చే నెల పండగకైనా నువ్వు తెచ్చిన పట్టుచీర కట్టుకుంటాన్లే అని ఫోన్ పెట్టేసేది. కాని ఎప్పుడూ కట్టుకోలేదు. తల్లి చనిపోయిన ఈ బాధలో కూడా ఆమె తన డబ్బుమీద ఎందుకంత వ్యామోహం పెంచుకుందో అన్న కోపం అరవింద్ లోపల ఎక్కడో ఉండిపోయింది. అంత్యక్రియలు అన్నీ పూర్తయ్యాయి. బంధువులంతా వెళ్ళిపోయారు. అరవింద్ తన తల్లి పాత ఇంట్లో ఆమె వస్తువులను సర్దుతున్నాడు. బీరువాలో తాను కొనిచ్చిన చీరలు, నగలు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. ఆమె కనీసం ₹1 కూడా తనకోసం ఖర్చు పెట్టుకోలేదని అరవింద్కు అర్థమైంది. అప్పుడే బీరువా అడుగున ఒక పాత చెక్కపెట్టె కనిపించింది. దానికొక చిన్న తాళం వేసి ఉంది. కుతూహలం కొద్దీ అరవింద్ ఆ తాళం పగలగొట్టి లోపల ఏముందో చూశాడు. అందులో కొన్ని పాత జ్ఞాపకాలు, తన చిన్నప్పటి ఫోటోలు, ఒక పాత కీప్యాడ్ మొబైల్ ఫోన్, ఒక డైరీ ఉన్నాయి. ఆ ఫోన్ బ్యాటరీ అయిపోయి ఉండటంతో దానికి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. అది ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే ఒక అలారం మోగింది. ఆ రోజు క్యాలెండర్లో నెల 15వ తేదీ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. అరవింద్ ఆశ్చర్యంగా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి ఒక స్వచ్ఛమైన, అమాయకమైన పసిపిల్లాడ్లాంటి గొంతు. అమ్మా, ఈరోజు 15వ తేదీ కదా, ఇంకా రాలేదేంటి? నాకోసం లడ్డూలు, కొత్త బట్టలు తెస్తానన్నావుగా? నేను పొద్దున్నట్నుంచి ఇక్కడ గేట్ దగ్గరే కూర్చునున్నానమ్మా, త్వరగారా అని చెబుతూనే ఫోన్ కట్టయింది. ఆ మాటలు విన్న అరవింద్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ గొంతు ఎవరిది? ఒక మగవాడి గొంతు. కాని మాటలు చూస్తే 5 ఏళ్ల చిన్నపిల్లాడ్లా ఉన్నాయి. తన తల్లిని అమ్మా అని పిలుస్తున్న ఆ వ్యక్తి ఎవరు? తన తల్లి ప్రతి నెల 15వ తేదీన ఎక్కడికి వెళ్లేది? అరవింద్ మనసులో వందల ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. వెంటనే ఆ నెంబర్కు తిరిగి కాల్ చేశాడు. కాని ఎవరూ తీయలేదు. పెట్టెలో ఉన్న డైరీని వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. అందులో ప్రతి నెల 15వ తేదీన ఒకే ఊరికి ప్రయాణించిన బస్సు టికెట్లు, పక్కనే ఆశ్రయ
ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఆశ్రమం అనే పేరు, ఒక చిరునామా రాసి ఉన్నాయి. తన తల్లి జీవితంలో తాను ఎన్నడూ ఊహించని ఒక అతిపెద్ద రహస్యం ఉందని అరవింద్కు అర్థమైంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని మరుసటి రోజే కారు తీసుకుని ఆ చిరునామా వెతుక్కుంటూ బయల్దేరాడు. అది నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఊరు చివరన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆశ్రయ ఆశ్రమం దగ్గరకు అరవింద్ చేరుకున్నాడు. ఆశ్రమం చాలా పాతదైనా ఎంతో శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్లి అక్కడి నిర్వాహకుణ్ణి కలిసి తన తల్లి అన్నపూర్ణమ్మ ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూడగానే ఆ నిర్వాహకుడి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అన్నపూర్ణమ్మగారిక లేరు అన్న వార్తను మా ఆశ్రమంలో ఉన్న ఆ బిడ్డకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బాబూ. ఆమె వస్తుందని పాపం 2 రోజుల నుండి భోజనం కూడా మానేసి గేటు వంకే చూస్తున్నాడు అంటూ అరవింద్ను ఒక గది దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ గది కిటికీలోంచి లోపలికి చూసిన అరవింద్ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించింది. అతని దేహంలో రక్తం గడ్డగట్టింది. లోపల నేలమీద కూర్చుని ఒక పాత చెక్కబొమ్మతో ఆడుకుంటున్న వ్యక్తి అచ్చం అరవింద్లాగే ఉన్నాడు. అవును, అరవింద్ ముఖకవలికలు, అదే ఎత్తు, అదే రూపం. అచ్చం అద్దంలో తనను తాను చూసుకున్నట్లుగా ఉన్నాడు. కాని అతని కళ్లలో, నవ్వులో మాత్రం ఒక 5 ఏళ్ల పసివాడి అమాయకత్వం ఉంది. ఎవరు ఇతను? అచ్చం నాలానే ఉన్నాడేంటి? ఇతనికి మా అమ్మకు సంబంధమేంటి అని అరవింద్ వణుకుతున్న గొంతుతో, చెమటలు పట్టిన ముఖంతో అడిగాడు. అప్పుడు ఆ నిర్వాహకుడు లోపలికి వెళ్లి ఒక ప్లాస్టిక్ కవరు తీసుకువచ్చి అరవింద్ చేతిలో పెట్టాడు. ఇది మీ అమ్మగారు చివరిసారి వచ్చినప్పుడు నా చేతికిచ్చారు. తనకు ఏమైనా జరిగితే ఈ కవరు నీకు ఇవ్వమన్నారు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందులోనే ఉంది బాబూ అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. వణుకుతున్న చేతులతో అరవింద్ ఆ కవరు తెరిచారు. అందులో తన తల్లి దస్తూరితో, కన్నీటి మరకలతో తడిసిపోయి ఉన్న ఒక సుదీర్ఘమైన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. నా ప్రాణమైన అరవింద్కు, నీకు ఈ ఉత్తరం అందుతోంది అంటే నేను ఈ లోకంలో లేనట్టే. నన్ను క్షమించురా కన్నా. నా కడుపున పుట్టిన బిడ్డను నా గుండెల్లో పెట్టుకుని పెంచుకోలేని దౌర్భాగ్యురాలిని నేను. దేవుడు నాకు కన్నీళ్లను తప్ప వేరే ఏ ఆస్తిని ఇవ్వలేదురా. నువ్వు కిటికీలోంచి చూస్తున్న ఆ బాబూ ఎవరో కాదు, నీ సొంత అన్నయ్య. అవునురా, మీరిద్దరూ కవలపిల్లలు. నువ్వు పుట్టడానికి 5 నిమిషాల ముందు వాడు పుట్టాడు. 2 మగపిల్లలు పుట్టారని నేను, మీ నాన్న ఎంతో సంబరపడ్డాం. కాని వాడు పుడుతూనే తీవ్రమైన అనారోగ్యంతో మెదడు ఎదుగుదల లేకుండా పుట్టాడు. డాక్టర్లు వాణ్ణి పరీక్షించి, వీడు జీవితాంతం ఒక 5 ఏళ్ల పసిపిల్లాడిలాగే ఉండిపోతాడు. వాడి పనులు కూడా వాడు చేసుకోలేడు అని చెప్పారు. ఆ మాట వినగానే మీ నాన్న, బంధువులు అందరూ వాణ్ణి చీకొట్టారు. ఇలాంటి పిచ్చోడింట్లో ఉంటే మన పరువు పోతుంది. వాణ్ణి తీసుకెళ్లి ఏదైనా అనాథాశ్రమంలో పడేయండి అని మీ నాన్న గొడవ చేశాడు. ఒక తల్లిగా నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను నేను ఎలా వదులుకోగలరా? నేను ససేమిరా అని ఒప్పుకోకపోయేసరికి మీ నాన్న మన ముగ్గుర్నీ అనాథలుగా వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు నీకు వాడికి కేవలం 6 నెలల వయసు. నిన్ను వాడిని ఒంటరిగా పెంచడం మొదలుపెట్టాను. పగలు బట్టల కొట్టులో పనిచేస్తూ, రాత్రిళ్ళు కుట్టుమిషన్ తొక్కుతూ నెత్తురు ధారపోసి మిమ్మల్ని సాకాను. కాని వాడు పెద్దవుతున్న కొద్దీ వాడి మానసిక స్థితి మరింత దిగజారింది. వాడు చేసే అల్లరికి చుట్టుపక్కల వాళ్లు రాళ్లతో కొట్టేవారు, పిచ్చోడు అని హేళన చేసేవారు. నువ్వు స్కూల్కి వెళ్లే వయసు వచ్చింది. వాడివల్ల నీ చదువుకు, నీ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డంకిగా మారతాడో అని భయపడ్డాను. రేపు పొద్దున్న నువ్వు పెద్దయ్యాక సమాజం వాడిని చూసి నిన్ను కూడా తక్కువ చేస్తుందేమోనని, ఒక పిచ్చోడు తమ్ముడివి అని నీకు ఎవరూ పిల్లని ఇవ్వరేమోనని నా గుండె కకావికలమైపోయింది. అందుకే నా గుండెను రాయి చేసుకున్నాను. నా 2 కళ్లలో ఒక కంటిని నేనే పొడుచుకున్నంత పనిచేసి 15 ఏళ్ల క్రితం వాడిని తెచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించాను. నువ్వు పెద్దయ్యాక ఈ విషయం తెలిస్తే వాడి బాధ్యత నీమీద పడుతుందని, నీ జీవితం నాశనమవుతుందని ఈ నిజాన్ని నా గుండెల్లోనే పాతేసుకున్నాన్రా. నా సొంత బిడ్డను అనాథను చేశానన్న అపరాధభావం నన్ను ప్రతిక్షణం దహించివేసింది. నువ్వు కష్టపడి చదివి అమెరికా వెళ్ళి గొప్ప ఉద్యోగం సాధించావు. నెలకు లక్షలు పంపేవాడివి. ఆ డబ్బుతో నన్ను సుఖపడమన్నావు, పట్టుచీరలు కట్టుకోమన్నావు, కారు కొనుక్కోమన్నావు. కాని ఆలోచించురా, నా పేగుబంధం, నా కన్నబిడ్డ
ఈ ఆశ్రమంలో అనాథలా పిచ్చోడిలా పడి ఉంటే ఒక తల్లిగా నేను ఏసీ గదుల్లో ఎలా సుఖపడగలనురా? నేను ఖరీదైన పట్టుచీర కట్టుకుని మురిసిపోతుంటే నా బిడ్డ ఇక్కడ చలికి వణుకుతుంటే నా ప్రాణం ఎలా ఒప్పదురా? నేను పిస్నారిదాన్ని కాదురా. నీ అన్నయ్య కోసం, వాడి మందుల కోసం ఈ ఆశ్రమం వాళ్లకు నేను ఇన్ని సంవత్సరాలుగా నీకు తెలియకుండా ఆ డబ్బంతా పంపిస్తున్నాను. నేను నాకోసం ఒక్క రూపాయి కూడా వాడుకోలేదురా. నేను చిరిగిన చీరలు కట్టుకున్న ప్రతిసారీ నా బిడ్డ కోసం నేను చేస్తున్న ఒక చిన్న సాయంలా ఫీలయ్యాను. ప్రతి నెలా 15వ తేదీన వాడికిష్టమైన లడ్డూలు, పండ్లు తీసుకుని వెళ్ళి వాడితో ఒక్క పూట గడిపి వచ్చేదాన్ని. నా పాత కీప్యాడ్ ఫోన్ వాడికిచ్చి వాడి ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటే అప్పుడు నాతో మాట్లాడేలా చేశాను. నీ అన్నయ్యను అనాథను చేశానన్న బాధతోనే నేను ఇన్నాళ్లు బతికాను. ఇప్పుడు నా దేహం అలసిపోయింది, నా బాధ్యత తీరిపోయింది, నా గుండె భారం దించుకుంటున్నాను. నువ్విప్పుడు చాలా పెద్దవాడివయ్యావు, ఎంతో ఎదిగావు. నాకోసం నువ్వు చేయగలిగే ఒకే ఒక సాయం, వాడిని అనాథను చేయకురా. వాడికి నువ్వు తప్ప ఎవరూ లేరు. నా ప్రాణం వాడిలోనే ఉంది. వాడిని నీ సొంత బిడ్డలా చూసుకోరా. ఇట్లు ఎప్పటికీ మీ ఇద్దరికోసమే బతికిన మీ అమ్మ. ఆ అక్షరాలు చదువుతున్న అరవింద్ కళ్లల్లోంచి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. కాగితమంతా అతని కన్నీళ్లతో తడిసిపోయింది. తను పంపిన డబ్బుతో తల్లి ఎంజాయ్ చేయడం లేదని, ఎప్పుడూ డబ్బు అంటుందని, పట్టుచీరలు కట్టుకోలేదని తను ఎంతలా అసహ్యించుకున్నాడో, ఎన్నిసార్లు ఆమెను మాటలతో గాయపర్చాడో గుర్తుకు వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చాడు. తన భవిష్యత్తు కోసం, తన అద్భుతమైన కెరియర్ కోసం ఆ తల్లి తన సొంత బిడ్డనే దూరం చేసుకుని జీవితాంతం ఒక నేరస్తురాలిగా నరకం అనుభవించిందని తెలుసుకుని కుప్పకూడిపోయాడు. తన కంఫర్ట్ కోసం తల్లి ఎంతటి మానసిక క్షోభను అనుభవించిందో తలుచుకుని నేలమీద పడి బిగ్గరగా రోదించాడు. కళ్ళు తుడుచుకుని వెంటనే ఆ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్లాడు. తనను చూసి భయపడి మూలకు నక్కిన తన అన్నయ్యను గట్టిగా, ప్రాణం పోయేంత గట్టిగా హత్తుకున్నాడు. ఆ స్పర్శ తగలగానే ఆ మానసిక వికలాంగుడైన అన్నయ్యకు ఏమనిపించిందో తెలియదు కాని అరవింద్ ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని, అమ్మా, వచ్చావా అమ్మా, లడ్డూలు తెచ్చావా అంటూ అరవింద్ను హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. తన తల్లి తన అన్నయ్య రూపంలో తన కళ్ళెదుటే ఉందన్న నిజం అరవింద్కు అర్థమైంది. అదే రోజు అరవింద్ తన అమెరికా ప్రయాణాన్ని శాశ్వతంగా రద్దు చేసుకున్నాడు. తన అన్నయ్యను తీసుకుని తిరిగి తన ఇంటికి వెళ్లాడు. తన తల్లి ఇన్నాళ్లు మోసిన భారాన్ని, బాధ్యతను ఇప్పుడు తను సగర్వంగా భుజాన వేసుకున్నాడు. అమ్మ చనిపోయి ఉండొచ్చు, కాని ఆమె చేసిన త్యాగం, ఆమె తన పిల్లలకు పంచిన ప్రేమ ఎప్పటికీ చనిపోదు అని అతనికి అర్థమైంది. ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది, ఎప్పటికీ స్వార్థం లేనిది, తన ప్రాణాలు పోయినా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని తపించేది కేవలం తల్లి ప్రేమ మాత్రమే. తన ఒక బిడ్డ ఎదుగుదల కోసం ఇంకో బిడ్డను దూరం చేసుకుని ఒక తల్లి పడ్డ మానసిక సంఘర్షణకు, ఆమె చేసిన నిశ్శబ్ద త్యాగానికి ఈ కథే ఒక సజీవ సాక్ష్యం. ఈ కథ మీ మనసుకు తాకినట్లయితే, మీ కళ్లలో నీళ్లు తెప్పించినట్లయితే, మీ అమ్మదారి మీద మీకున్న ప్రేమను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హృదయాన్ని కదిలించే, కంటతడి పెట్టించే ఎమోషనల్ కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.